ఎండిఓ ఆపరేటర్ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఎండిఓ ఆపరేటర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆందోళన చేస్తున్న ఎండిఓ ఆపరేటర్లు నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎంతమంది ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు? కూటమి ప్రభుత్వం రాత్రి మీద తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుమారు 20,000 కుటుంబాలు రోడ్డు పాలు పడుతున్నాయండి. 20,000 మంది కాదు, 20,000 కుటుంబాలు. ఇది 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ఇదే కూటమి ప్రభుత్వం 20,000 మందిని రోడ్డును పడేసి వాళ్ళకి బతుకు తెరువు లేకుండా చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రైస్ మాఫియాని అరకడుతున్నాం. నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఒక మాట చెప్పారండి, ఎక్కడితో ఇది క్లోజ్ చేస్తున్నావు, రైస్ మాఫియాపై ఉక్కుపాదం పెడుతున్నామని. నువ్వు పెట్టేది ఉక్కుపాదం కాదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ రాకముందు, ఈ ఎండిఓ వ్యవస్థ రాకముందు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు మీ డీలర్ల వ్యవస్థలోనూ ఎంతమందిపై శిక్షా కేసులు ఉన్నాయో, ఎంతమంది అవినీతి పరులని డీలర్లకు ప్రచారాలు చేశారో, మీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎండిఓ ఆపరేటర్ల మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి తీయండి, చెప్తాం దానికి సమాధానం మేము. మీరు వ్యవస్థని రైస్ మాఫియాని అరికడుతున్నామని చెప్తూ రైస్ మాఫియాని ప్రోత్సహిస్తూ మీరు మాఫియా డాన్లుగా వ్యవహరించడం అనేది తగనని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు అవినీతికి పాల్పడ్డారని ప్రధానంగా చెప్తుంది, అది వాస్తవమా కాదు? అవినీతికి పాల్పడ్డామని చెప్పేవాళ్ళు పచ్చకామలకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళకి కావాల్సిన కమిషన్లు, వాళ్ళకి కావాల్సిన లబ్ధిదారులు అనేది మా ఆపరేటర్ల దగ్గర నుండి ఆశిస్తే మేమేమి ఇవ్వలేని పరిస్థితి. మాకు తెలిసిందల్లా కష్టపడడం, పేద ప్రజలకు సాయం చేయడం వరకే మాకు తెలుసు. మేము ఆ విధంగానే విధులు కొనసాగిస్తున్నాం. చాలని జీతంతో మాకు వచ్చిన డబ్బులతోని మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను ప్రజాసేవ ముఖ్యంగా ఒక జేయంతో మేము వచ్చాం కాబట్టి ఒక సర్వీస్ మోడ్గా మేము చేసామో తప్పించి మేము ఎక్కడ అవినీతి పాలవ్వలేదు. మేము అదే అడుగుతున్నాం. మీరు అధికారం మీ చేతిలో ఉంది, మంత్రులు మీరు ఉన్నారు, సీఎం మీరు ఉన్నారు. ఎండిఓ ఆపరేటర్ల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, డీలర్ల మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరు తీయండి. తీస్తే ఎవడు అవినీతి చేశాడు, ఎవడు అవినీతి చేయలేదు అనేది మీకే తెలుస్తుంది. అది మీరు ఒక స్వచ్ఛందంగా చేస్తున్న, ఒక సర్వీస్ మోటర్గా చేస్తున్న ఒక వ్యవస్థని తీసేయాలని ఒక నిందేసి తీయడం అనేది చాలా బాధాకరం. అది మీరు ఇటువంటి నిందలేయడం అనేది వెంటనే మీరు వాపసు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉన్నాయా? మాకు గత 2 సంవత్సరాల 6 మాసాలుగా అంగన్వాడీ మిడ్ డే మీల్స్కి సంబంధించిన బకాయిలు ఉన్నాయండి. అవి ఇంతవరకు మాకు ఇవ్వలేదు. దాంతోపాటు గత 4 సంవత్సరాల కాలంగా గవర్నమెంట్ మాకు 6 సంవత్సరాలు ఇన్సూరెన్స్ గవర్నమెంటే కడుతుందని మాకు 72 నెలల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా గత 4 సంవత్సరాలుగా గవర్నమెంటే ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేసింది. ఈగ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఉన్నది సాలదు, ఉంచుకున్నది సాలదు అన్నట్టుగా మా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా మా వ్యక్తిగత ఖాతాల్లోన 15,000 రూపాయలు చొప్పున పర్సనల్గా కట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్స్ అడిగితే వేస్తామన్నారు, అవి ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఇది ఏదైతే ఇప్పుడు 2 సంవత్సరాలు ఇంకా మాకు అగ్రిమెంట్ కాలం ఉంటుండగా మీరు తొలగిస్తున్నారో, మాకు ఏదో ఉపాధి చూపించి మాకు సంబంధించి ముద్రా లోన్ కింద ప్రతి ఒక్క వెహికల్ మీద 5,50,000 రూపాయలు లోన్ ఉన్నదని మాకు చూపించడం జరుగుతుంది. మాకు బ్యాంకులతో కానీ ప్రభుత్వంతో కానీ ఈ వెహికల్స్కి ఎటువంటి సంబంధం లేదని లోన్ క్లియరెన్స్ చేసి ఎన్ఓసి మాకు ఇచ్చి కార్మిక సంఘం చట్టంలో ఉన్న ప్రకారంగా సుమారు ఒక 6 మాసాల జీతభత్యాలు మా ఆపరేటర్లకు ఇచ్చిన తర్వాత మీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై? ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక దుష్పరిణామం. నాదెండ్ల మనోహర్ గారు, మహాకూటమి నేతలారా, మళ్ళీ మేము చెప్తాను, మరొకసారి పునరాలోచన చేయండి. ఇదేదో గుడ్డేది చేలో పడినట్టు ఒక సంతకంతో, ఒక నిర్ణయంతో 20,000 కుటుంబాలను రోడ్డు మీద పడేయడం అనేది చాలా దుర్మార్గమైంది. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మేము చేస్తాము. ఇప్పటికే చాలా సంఘాల వాళ్ళ తాలూకా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటివన్నీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20,000 కుటుంబాలు 13 జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా అవకాశం మేరకు మండల కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు చేయడానికి, పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి మేము కార్మిక సంఘాల తరఫున ఖచ్చితంగా సంఘీభావం ప్రకటిస్తున్నాం. మీరు చెప్పండి, భవిష్యత్తులో మీరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటారు? మేము ఇక్కడ ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి ప్రవేశపెట్టిన పథకం ఇది. ఈ పథకాన్ని కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారే జనాల్లో గుర్తుకొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ కనిపిస్తుంది కానీ మా మార్క్ కనిపించదు అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అక్రమంగా తొలగిస్తుంది. కానీ ఇక్కడెక్కడ రైస్ మాఫియా జరగడం కానీ ఇది కానీ లేదు. మేము ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఎంతో ప్రజలకు సేవ చేయాలి, ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఒక సాలీసాలన జీతాలతో కూడా మేము ముందుకి వ్యవస్థను తీసుకెళ్తున్న టైంలో ఎక్కడైతే ఈ వ్యాన్లు వీధుల్లోకి వెళ్ళి
జనాల్లోకి వెళ్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ కనిపిస్తుంది, మన మార్క్ అనేది కనిపించదు అనే ఉద్దేశంతోనే అక్రమంగా దీన్ని తొలగించేసి వీళ్ళని అన్యాయంగా తొలగించాలనే ఒక కుట్రపూరితంగా ఇది చేశారు. కానీ ఇందులో ఇంకేమీ లేదండి. ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటే ఒక 600 ఎకరాలు 700 ఎకరాలు ఒక కంపెనీకి దారాదత్తం చేసేసి ఈరోజు రాసి ఇచ్చేస్తారు. అటువంటిది 20,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు వీధులు పడతాను. మరి కోట్లు నష్టం వస్తుంది, కోట్లు అన్యాయం జరిగిపోతుందని నాదెండ్ల మనోహర్కి అక్కడ కోట్లు 100 ఎకరాలు ఇచ్చేటప్పుడు అవి కోట్లకు రావా, అక్కడ న్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను నాదెండ్ల మనోహర్కి అడుగుతున్నాను. 600 ఎకరాలు ఇచ్చి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నువ్వు చెప్పినప్పుడు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్నాం కదా. ఈరోజు 850 కోట్లు మాకు సంవత్సరానికి నష్టం వస్తుందని చెప్పేసి ఏదో కుంటు సాగులు చెప్పి మమ్మల్ని తొలగించాలని చూస్తాను. కానీ ఇది పద్ధతి కాదు. ఇది ఏంటంటే మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఈ పథకాన్ని ఎలాగైనా తొలగించేసి జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ కనిపించకూడదని ఉద్దేశంతోనే మీరు చేసిన పని. కానీ ఇక్కడ ఎవరు కూడా ఏ ఎండిఓ ఆపరేటర్ కూడా ఎక్కడ అన్యాయం చేయలేదు, రైస్ మాఫియా చేయలేదు. కావాలంటే ఎండిఓ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అన్ని ఆలోచించే డీలర్ వ్యవస్థ ఉంది. ఇది సక్రంగా ప్రజలకు రైస్ అందట్లేదు కాబట్టి ఇంటి వద్దకే ముసలోళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, మొయ్యలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థను ఇంటి వద్దకే తీసుకెళ్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన 100% ఆలోచించి ఈ వ్యవస్థను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఆయన మార్క్ కనిపించకూడదు, ఈ వ్యవస్థ మీద మంచి పేరు వచ్చేస్తుంది, ఆయన పేరు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతోనే తప్ప. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏం లేదు, ఇక్కడ ఏది జరగలేదు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా మమ్మల్ని తొలగించాలని చూస్తుంది. కానీ మేమైతే దేనికైనా రెడీగా ఉన్నాము. కార్యాచరణ కలెక్టరేట్ ముట్టడిస్తాము, రాస్తారోకలు చేస్తాము, అవసరమైతే బంధువులు చేస్తాము, రోడ్ల మీద వంట వార్పులు చేస్తాము, చేసి నిరాధ్యక్షలు చేస్తాము, ముందుకెళ్తాం. కానీ మేమైతే ఒప్పుకునేది లేదని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. మీరు రేషన్ మాఫియాకు పాల్పడ్డారు, బియ్యం మాఫియాకు పాల్పడ్డారు, అందుకే తొలగిస్తామని కూడా చెప్తుంది. దీనిపై మీరేమంటారు? కూటమి ప్రభుత్వం మా పైన ఇలాంటి ఆరోపణలు చేసి తీసేయాలని ఒక ఉద్దేశమే తప్ప కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. మేము 2020 నుంచి పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో కూడా ఏ ఒక్క ఎండిఓ ఆపరేటర్ మీద కూడా A6 కేసు అనేది నమోదు కాలేదు. కానీ ప్రతి డీలర్, చాలామంది డీలర్, వేల సంఖ్యలో డీలర్ల మీద A6 కేసులు నమోదయ్యాయి. అయితే నాదెండ్ల మనోహర్ గారికి ఏంటంటే ఇది జగన్ మార్కు కాబట్టి తీసేయాలనే ఉద్దేశం తప్ప మేము చాలా క్లిష్ట పరిస్థితులు కరోనా టైంలో డీలర్ దగ్గరికి మేము వెళ్తే మిషన్ మాకు అక్కడ పెట్టేసి మీరు దూరం వెళ్ళండిరా తంబేస్తాను అనేవాడు. కానీ అలాంటి అంటే మా సాగు బతుకుల్లో ఉండేటప్పుడు కూడా మా ఫ్యామిలీస్ని కూడా మేము పణంగా పెట్టి, మా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ప్రజల్లో మేము తిరిగి 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా ఇంటింటికి వెళ్ళి మేము సర్వీస్ చేసి కష్టపడ్డాం. అంతటి కష్టాన్ని, మా కష్టాన్ని గుర్తించకుండా 2014 నుండి 2019 వరకు కొన్ని వేల సంఖ్యలో A6 కేసులో నమోదైనటువంటి డీలర్లకే మొగ్గు చూపించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కమిషన్ల కోసం చూసుకున్నారు తప్ప మా కష్టాన్ని ఏ నాయకుడు చూడలేదు. మా ఎంతసేపు వీళ్ళు గత ప్రభుత్వ మనుషులు అంటున్నారు. కానీ గత ప్రభుత్వ మనుషులు మేమైతే మంత్రి గారు ఈ సంవత్సరంలో ఏ ఒక్క ఎండిఓ ఆపరేటర్ మీదైనా 6A కేసు మీరు నమోదు చేశారా? నమోదు చేయలేకపోయారు. ఎందుకంటే మేము ఎక్కడ అన్యాయానికి పాల్పడలేదు. ఎక్కడ బియ్యం గింజ కొనడం కానీ అమ్మడం కానీ మా చేతుల ద్వారా జరగలేదు. అది జరిగేదంతా డీలర్ల వల్లే తప్ప మా వల్ల అయితే కాదు. ఒకవేళ అయ్యుంటే ఈ సంవత్సర పరిధిలో ఈ సంవత్సరం మీరే నాయకులు, మీరే ప్రభుత్వం, మీరు ఈ సంవత్సరంలో ఎక్కడైనా ఒక్క ఎండిఓ ఆపరేటర్ మీదైనా 6A కేసు నమోదు చేశారేమో చెప్పండి. ఏ ఒక్క ఎండిఓ ఆపరేటర్ కూడా మేము ప్రజల కోసం పనిచేసాం. క్లిష్ట పరిస్థితి 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా మేము మా ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేసాం సార్. మేము 2 సంవత్సరాలు వరద బాధితులకు మేము పనిచేసాం. మేము మా ఫ్యామిలీలు కూడా, మా చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా పిల్లలకి ఏం వద్దని ఆలోచించలేదు. ప్రజలకి ఆహారం అందించాలి, ఇది గత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతో తీసుకుంది, వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని పనిచేసాం. ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకూడదనే పనిచేసాం మేము. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా మమ్మల్ని ఒక దొంగలు అని ముద్ర వేసి మమ్మల్ని దూరం చేస్తున్నారే తప్ప కానీ మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారే తప్ప అసలు ఇప్పుడు ప్రత్యేకంగా అసలు దొంగలకు అప్పచెప్పారు. వాళ్ళ తాళం, బీరువా తాళం అసలు దొంగలకి ఇచ్చారు. మేము చెప్తున్నాం మంత్రి గారు, మీ డీలర్లు ఎంత సక్సెస్గా చేస్తారో మేము వీడియోలు పెడతాం. మీరు నిజమైన నాయకులు అయితే ఆ డీలర్లు ఎంత సక్రమంగా పనిచేస్తారో మేమే వీడియోలు పెడతాం. మీరు తీసుకోండి, వాళ్ళపైన కేసులు కట్టండి. ఇప్పటి వరకు మా ఎండిఓల మీద మీరు ఎక్కడైనా కేసు కట్టుంటే మీరు మాకు తెలియపరచండి. ఎక్కడ కూడా ఏ ఎండిఓ ఆపరేటర్ కూడా బియ్యం కింద కొన్నట్టు కానీ అమ్మినట్టు కానీ లేదు. మీకు దొరికే బియ్యం కూడా డీలర్ల దగ్గర నుంచి వెళ్ళినవే తప్ప ఎండిఓల దగ్గర నుండి వెళ్ళినవి ఎక్కడ కూడా లేవు సార్. పలానా బండి ద్వారా వెళ్ళింది అని ఒక బండి నెంబర్ కానీ ఆ ఎండిఓ నెంబర్ కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు సార్. కాకపోతే గత ప్రభుత్వ మనుషులు అని ఒక కక్ష సాధింపు మాత్రం చేస్తున్నారు. కానీ మేము ఏ ప్రభుత్వానికి
వారధులం కాదు, మేము ప్రజలకు మాత్రమే వారధులం. ఏ ప్రభుత్వానికి మేము కొమ్ము కాసే వాళ్ళం కాదు, ప్రజలకు సేవ చేసే వాళ్ళం. మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని నమ్మండి, మేము పనిచేసి చూపిస్తాం. మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇవ్వండి. మా 18,000 కుటుంబాలని ఈదుల పాలు చేసి ఆ పాపాన్ని మీరు మూటగట్టుకోవద్దని కూటమి నాయకులకి హెచ్చరిస్తున్నాం. చాలని జీతాలు వచ్చినప్పటికీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన మాపై కూటమి ప్రభుత్వం ఈ కక్షపూరితంగా వ్యవహరించిందని, కేవలం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మార్కుని చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని, భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన చేస్తామని కూడా ఎండిఓ ఆపరేటర్లు చెబుతున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.